అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 270వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులు, అదేవిధంగా గీతా ప్రేమికులు, తత్వాభిలాషులు, ధర్మాన్ని ప్రేమించేవాళ్ళు, భగవంతుని ప్రేమించేవాళ్ళు, మంచి మార్గాన నడవాలి అనేటువంటి ఒక కృత సంకల్పంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. శ్రీమద్ భగవద్గీత రహస్యాలు తెలుసుకోవడం ద్వారా ఇది ఎప్పటి నుంచో ఎవరూ చెప్పలేనటువంటి ప్రశ్న అండి. నేను ఎవరిని, హూ యామ్ ఐ? ఇప్పటి వరకు ఎవరు కూడా ఏదో చెప్పడం వరకే కానీ దాన్ని రియలైజ్ చేసి చూపించడం అనేది ఇప్పటివరకు జరగలేదండి. అది ఒక ప్రశ్నగానే ఈ రోజు వరకు కూడా మిగిలి ఉందండి. కానీ సాక్షాత్తు భగవంతుడే మనకి స్పష్టం చేస్తున్నారు. భగవంతుడు నిరాకారుడు, జ్యోతి స్వరూపుడు కాబట్టి, ఈశ్వరుడు పరమాత్మ అంటున్నాము, ఆత్మస్వరూపుడు కాబట్టి వారు మన యొక్క మూల స్వరూపాన్ని చాలా చక్కగా స్పష్టంగా అర్థమైందండి, మనకి అర్థం చేయిస్తూ అనుభూతి కూడా చేయిస్తున్నారు. అందువల్ల పరమాత్మ యొక్క అనుభూతి మీరు పొందాలి అంటే ఆత్మ అనుభూతి ద్వారా మాత్రమే పొందగలుగుతారు. ఆత్మనే పరమాత్మని ప్రాప్తి చేసుకోవడానికి మాధ్యమము, మూలము, మీడియం. ఈ విషయాన్ని బుద్ధినేత్రాన్ని తెలుసుకొని గమనించినట్లయితే మీరు హయ్యెస్ట్ ప్రాప్తిని పొందేటువంటి అవకాశము ఉంటుందండి. లేకపోయినట్లయితే అద్భుతమైనటువంటి ప్రాప్తిని మీరు చేజారుకున్నట్టుగా అవుతుంది. ముఖ్యంగా మనం ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం, ఈ ఆధ్యాత్మిక రహస్యాల ద్వారా మాత్రమే అది ఆధ్యాత్మిక దృష్టికోణంలో తెలుసుకోవాలి, అంటే తత్వజ్ఞాన కోణంలో తెలుసుకోవాలి. ఎందుకంటే భగవంతుడు 7వ అధ్యాయం 3వ శ్లోకంలో ఆఖరి పంక్తిలో మాం వేత్తి తత్వతః అన్నాడు. నన్ను తత్వము ఆధారముగా తెలుసుకున్న వాళ్ళు నూటికో కోటికో ఏ కొద్ది మంది మాత్రమే ఉన్నారు అన్నారు. ఇప్పుడు ధార్మికము మరియు ఆధ్యాత్మికము అన్న విషయాల్లో మరో కొన్ని అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఆధ్యాత్మిక జగత్తులోనండి మనుషులు ఆంతరికంగా చాలా నిండుగా ఉంటారండి, పుష్టిగా ఉంటారు. ఆంతరిక పుష్టి అన్నమాట. ఎందుకంటే మనం ప్రతినిత్యము శరీరానికి భోజనం పెడుతూ ఉన్నాం 3 పూటల. ఏమండి, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, మళ్ళీ కోకోనట్ వాటరు, మిల్క్, జ్యూసు, ఇలాంటివన్నీ ఇస్తూనే ఉన్నాం. అర్థమైందండి. సో శరీరాన్ని పుష్టిగా తయారు చేసుకుంటున్నాం. ఇక్కడ భగవంతుడు మనకి ఆధ్యాత్మిక జగత్తులో ఆత్మని పుష్టిగా తయారు చేస్తున్నాడు. ఈ ఆత్మని పుష్టిగా తయారు చేయటం వలన ఒక మంచి గుణం ఏమిటంటే ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నటువంటి వాళ్ళు ఒక గుణాన్ని ప్రదర్శిస్తారు. ఏమిటంటే అది వినే గుణం అండి. లిజనింగ్ క్వాలిటీ బాగా ఎక్కువగా ఉంటుందండి. ఎవరు ఏం చెప్పినా కూడా వాళ్ళు వింటారు, విని అర్థం చేసుకుంటారు. అర్థమైందండి. ఈ గుణము ఇది చాలా మంచి గుణం అండి. ఎందుకంటే భగవంతుడు కూడా మన మాటలు, మన సంకల్పాలు అన్ని విని దానికి తగిన సలహాలు మనకి ఇవ్వటం జరుగుతుందండి. దాని యొక్క ఫలితంగానే మనకి భగవద్గీతలో ఇన్ని వందల శ్లోకాలలో వివిధ కోణాలలో భగవంతుడు సత్యమైనటువంటి గీతా జ్ఞానాన్ని, భగవంతుడు తెలియజేస్తున్నటువంటి మహావాక్యాల యొక్క సారాంశాన్ని చాలా సులభంగా, సరళంగా అర్థం చేయిస్తూ ఉన్నారన్నమాట. సో ఇదే, ఇటువంటి గుణాలే మనలో కూడా ఉంటాయి. పరమాత్మలో ఉండే గుణాలు మనలో కూడా వస్తాయి. ఆ విధంగా ప్రతి ఒక్కరిని కూడా మనము వారి యొక్క బాధలను వాళ్ళు ఏదైతే చెప్పదలుచుకున్నారో అవి మనం వింటామో, ఏమండి, వినేసి దానికి తగినటువంటి వీలైనంత వరకు సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇది ధార్మిక జగత్తులో మనకు కనబడదు. ధార్మిక జగత్తులో భౌతిక జగత్తు కాబట్టి అది బాడీ కాన్షియస్ లో ఉంటాము, బుద్ధినేత్రాన్ని తెలుసుకోము, అంధవిశ్వాసంలో నడుస్తాం. కాబట్టి అక్కడ ముఖ్యంగా మనుషులలో వినే కళ కనబడదు, తక్కువగా ఉంటుంది. ఎక్కువగా చెప్పడానికే ఇష్టపడతారు కానీ వినడానికి ఇష్టపడరు. ఆ విని దానికి తగినటువంటి సొల్యూషన్ ఇవ్వడానికి ఎక్కువగా మనకి ఇక్కడ ధార్మిక జగత్తులో మనకు కనపడదండి. ఇది ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం. అర్థమైందండి. మరొక విషయం మనం ఇప్పటికే చర్చించుకున్నా, మరొకసారి చర్చించుకున్న తప్పు లేదండి. జ్ఞానం యొక్క నిర్వచనము మనకి ఆధ్యాత్మిక జగత్తులో మాత్రమే యాక్యురేట్ గా భగవంతుడు మనకు తెలియజేయడం జరిగిందండి. జ్ఞానం అంటే మనం శాస్త్రజ్ఞానం అనుకుంటున్నాము, కానీ శాస్త్రజ్ఞానం కాదండి.
శాస్త్రజ్ఞానము కాదు, అకాడమిక్ డిగ్రీస్ లో ఉన్నటువంటి పరిజ్ఞానం కూడా కాదు. కేవలము నేను ఆత్మని, ఇది నా శరీరము, నేను అవినాశి ఆత్మని, శరీరము వినాశి. ఈ వినాశి శరీరము అవినాశి, ఆ అవినాశి శరీరానికి అవినాశి ఆత్మ యజమాని. అర్థమైందండి? కర్మేంద్రియాల ద్వారా, జ్ఞానేంద్రియాల ద్వారా, అర్థమైందండి, ఆత్మనైన నేను ఈ శరీరము ద్వారా, ఇంద్రియాల ద్వారా నేను నా యొక్క విద్యుక్త పాత్రని ఈ సృష్టి రంగంపై నేను అభినయిస్తున్నాను. అర్థమైందండి? సో ఈ స్పష్టత ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు మాత్రమే జ్ఞానులు, మిగతా వాళ్ళందరూ అజ్ఞానులు అని నేను చెప్పటం లేదు. భగవద్గీతలో 13వ అధ్యాయంలోని 11వ శ్లోకం చెబుతుంది. అధ్యాత్మ అధ్యాత్మ విద్య, అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, అది అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతో అన్యధాన. కేవలం ఆధ్యాత్మిక జ్ఞానం అనునిత్యము జీవితంలో ధారణ చేసినటువంటి వాళ్ళు మాత్రమే జ్ఞానులు. ఆత్మకి సంబంధము లేనటువంటి ఎటువంటి జ్ఞానమునైనా అజ్ఞానముగా పరిగణించాలి. మరొక కాన్సెప్ట్ కూడా మనం అర్థం చేసుకున్నాము, మరొకసారి సంక్షిప్తంగా తెలుసుకుందాం. ఏమిటండి అది? విజ్ఞానం అంటే ఏమిటి? విజ్ఞానం అంటే ఇంగ్లీష్లో విజ్డమ్ అంటారు. అదేవిధంగా జ్ఞానాన్ని ఇంగ్లీష్లో నాలెడ్జ్ అంటారు. దీన్నే భగవంతుడు ఏమంటాడు? ఆధ్యాత్మిక జ్ఞానం అన్నాడు కాబట్టి స్పిరిచువల్ నాలెడ్జ్. ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ దానిని జీవితంలో, స్పిరిచువల్ నాలెడ్జ్ అంటే అండి 100% జీవితంలో ఆచరించటానికి మాత్రమే ఉద్దేశించబడింది. అర్థమైందండి? ఆచరించడానికి ఉద్దేశించబడింది. పఠన పారాయణ శ్రవణ అంటే ధార్మిక జగత్తులో మీకు ఆధ్యాత్మికంగా అర్థం చేసుకునే ఉద్దేశం లేదు, పరివర్తన చెందే ఉద్దేశం లేదు, ఏ విధంగానూ దాని యొక్క సారాన్ని గ్రహించే ఉద్దేశం లేదు, బుద్ధి నేత్రాన్ని తెరిచే ఉద్దేశం లేదు. కాబట్టి మీరు పఠన పారాయణ శ్రవణ అవన్నీ చేసుకుంటున్నారు. కానీ అని ధార్మిక జగత్తులో విజ్డమ్కి చోటు లేదండి. ఓన్లీ జ్ఞానమే. ఎవరు చెప్పినా జ్ఞానమే చెప్తారు. ఎవరు ఏ పండితుడు చెప్పినా, ఏ ప్రవచనకర్త చెప్పినా, విశిష్ట వ్యక్తులు చెప్పినా కేవలం జ్ఞానం మాత్రమే చెప్తారు. గుర్తుపెట్టుకోండి, చాలా గొప్ప తేడా అన్నమాట. కానీ ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుడు గీత ద్వారా నేను జ్ఞానము విజ్ఞానము రెండూ చెప్తాను. ఈ రెండు తెలుసుకున్న తర్వాత ప్రపంచంలో ఇంకా ఏదో తెలుసుకోవాల్సింది ఉండదు. మీకు జీవితంలో ఎదురయ్యే సర్వ సమస్యలకి పరిష్కారం కూడా ఈ విజ్ఞానము ద్వారా మీకు దొరుకుతుంది. జ్ఞానం అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఎప్పుడు చెప్తుంటాను. అర్థమైందండి? ఆ గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ని వాడుకోకపోయినట్లయితే అసలు జ్ఞానము లేని అజ్ఞానికి, పరిపూర్ణంగా ఇన్ఫర్మేషన్ సేకరించినటువంటి జ్ఞానికి ఏమీ తేడా ఉండదండి. వారు లేక వాడుకోవటం లేదు, వీరు ఉండి కూడా వాడుకోవటం లేదు. ఎందుకంటే వాడుకునే విధానం తెలియకపోవటం వల్ల. అందువల్ల ఈ విజ్డమ్ అనేది మనకు అర్థం కావాలి అంటే కేవలము మనకు ఆధ్యాత్మిక దృష్టికోణం మాత్రమే తెలుసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా మీ ముందు 2 శ్లోకాలు ఉంచుతాను. ఒకటి 9వ అధ్యాయంలోని మొదటి శ్లోకం. ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం అన్నాడు. చూసారు అక్కడ? అర్థమే తీసుకోండి. జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్ అన్నాడు. మొత్తం ప్రపంచంలో మీరు వర్తమానంలో ఈ భూమండలంపై జీవిస్తున్న సమయంలో మీరు ఎదుర్కొనే సర్వ సమస్యలకు సంపూర్ణమైనటువంటి, సత్యమైనటువంటి, ఖచ్చితమైనటువంటి పరిష్కార మార్గాలు మీకు దొరుకుతాయి. ఎప్పుడు దొరుకుతాయి? జ్ఞానం విజ్ఞాన సహితం మీరు అర్థం చేసుకున్నప్పుడు. కేవలం జ్ఞానం మాత్రమే అర్థం చేసుకుంటే మీ సమస్యలకు సమాధానం దొరకదు అంటున్నారు. ఇంకొకటి 7వ అధ్యాయంలోని 2వ శ్లోకం. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషత జ్ఞాత్వానేహ భూయోన్య జ్ఞాతవ్యం అవశిష్యతే. ఎంత చక్కగా చెప్తున్నాడండి. నేను జ్ఞానము చెప్తాను, విజ్ఞానము చెప్తున్నాను, సంపూర్ణంగా చెప్తున్నాను. అంటే నా దగ్గర ఉన్న సమస్త జ్ఞానాన్ని మీకు దారదత్తం చేస్తున్నాను. ఈ 2 తెలుసుకున్న తర్వాత మీకు ఈ భూమండలంపై ఇంకా వేరే జ్ఞానముతో ఎటువంటి పని లేదు అన్నాడు. అథారిటీతో చెప్తున్నాడు, పూర్తి సాధికారతతో. అర్థమైందండి? కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్తున్నాడు. ఎందుకంటే కనీసం ఎక్కడో దగ్గర బుద్ధికి గుచ్చుకొని
కరెక్టే. ఇంత బాగా చెప్తున్నప్పుడు మనం భగవద్గీతని తేలికగా తీసుకున్నాము. భగవద్గీతని కేవలం పఠన పారాయణ శ్రవణ ప్రచారం కోసమే వినియోగించుకుంటున్నాము. మన జీవితాన్ని ఉద్ధరించడానికి భగవంతుడు చెప్పాడు అని ఇంత స్పష్టంగా చెప్తున్నప్పుడు మనం ఎందుకు పరివర్తన చెందకూడదు అని ఆలోచించడానికి అవకాశం ఉంటుంది అని భావన. సో ఈ యొక్క విషయాలు ఆధ్యాత్మికం ధార్మికం అంటే తెలుసుకున్నాం. మరి ఒక ఎపిసోడ్ లో మరికొన్ని విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే భగవంతుడు మనకి ఈ కర్మలు చేయమనే చెప్తున్నాడు, కర్మని విడిచిపెట్టమని ఎక్కడా కూడా చెప్పలేదు. గీతలో నేను చాలా పరిశీలించాను. ఎందుకంటే ఈ రోజున కర్మ సన్యాసులు ఎక్కువైపోయారు సమాజంలో. దేని ఆధారంగా వీళ్ళు కనీస కర్మ సన్యాసం చేస్తున్నారు? అర్థమైంది. ఇల్లు వాకిలు విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు. అసలు వివాహం చేసుకోకుండా కూడా ఈ విధంగా కర్మలు చేయకుండా ఇతరుల మీద ఆధారపడే విధానంతో కూడా నడుస్తూ ఉన్నారు. ఈ భగవద్గీతలో ఎక్కడైనా ఉన్నదా అని నేను పరిశీలిస్తే ఎక్కడ 574 శ్లోకాల్లో నాకు దొరకలేదని నేను 23 సంవత్సరాలుగా ఈ పరిశోధన చేస్తూ ఉన్నాను. ఎక్కడా నాకు దొరకలేదండి. కర్మ చేయమని అంటున్నాడు. కర్మ చేసి కర్మ యొక్క ఫలితాన్ని విడిచిపెట్టండి, అప్పుడు మీరు నిశ్చింతగా ఉంటారు. శరీర పోషణ కోసమైనా కర్మ చేసుకోండి. మీరు ఇతరుల మీద ఆధారపడకూడదు. మీ యొక్క శరీర పోషణ చేసుకోవడం కోసము మంచి విషయాలు చెప్పండి, కానీ మీ శరీరాన్ని పోషించుకోవడానికి మీరే కర్మలు చెయ్యాలి అంటున్నారు. అర్థమైందండి. కర్మల యొక్క ఫలితాన్ని విడిచిపెట్టండి. సో ఈ కోణంలో మనం చాలా శ్లోకాలు మనం తెలుసుకున్నాం. ఒకవేళ భగవంతుడు చెప్పినటువంటి ఇది ఒక ఆదేశంగా తీసుకొని, ఇది ఒక పరమ ఆజ్ఞగా తీసుకొని, భగవంతుడి యొక్క డైరెక్షన్ గా తీసుకుని మనం ఆచరించినట్లయితే ఏం జరుగుతుంది? ఒకవేళ తిరస్కరించినట్లయితే, నిర్లక్ష్య ధోరణిలో తిరస్కరించినట్లయితే దాని యొక్క ప్రతిఫలము ఎలాగ ఉంటుంది అన్న విషయాన్ని స్పష్టం చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మేము ముందుగా ఆ శ్లోకాన్ని వినండి. అది 18వ అధ్యాయంలోని 58వ శ్లోకం. 18వ అధ్యాయంలోని 58వ. మచ్చిత్తా సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి. మచ్చిత్తా సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యతి. అథ చేత్వమహంకారాత్ శ్రోష్యసి వినంక్ష్యసి. చూసారా, 2 పంక్తులు ఏమో చేస్తే నీకు వచ్చే లాభం ఏమిటి? 2 పంక్తులు నీవు నిర్లక్ష్య ధోరణిలో తిరస్కరించినట్లయితే నీకు జరిగేటువంటి భయంకరమైన నష్టం ఏమిటి చెప్తున్నాడండి. ఈ విధంగా చెప్పవలసిన అవసరం ఉందండి? ఒకసారి ఆలోచించండి. ఇంత తీక్షణంగా చెప్పవలసిన అవసరం ఉందా? ఇన్ని శ్లోకాల్లో చెప్పాలండి, నువ్వు కర్మ చేయి, కర్మ ఫలితాన్ని విడిచిపెట్టు, కర్మ ఖచ్చితంగా చెయ్యాలి. కర్మ సన్యాసం గురించి నేను చెప్పడం లేదు, కర్మ చెయ్యమనే చెప్తున్నాను. అర్థమైందండి. చేసి ఏం సన్యసించమంటున్నాడు? వికారాలను సన్యసించమంటున్నాడు, దేహాభిమానాన్ని సన్యసించమంటున్నాడు, కర్మల యొక్క ఫలితాన్ని సన్యసించమంటున్నాడు, నేనే కర్మ చేస్తున్నానన్న అహంభావాన్ని సన్యసించమంటున్నాడు. ఈ విషయాన్ని విడిచిపెట్టి మనం దేహ సన్యాసము కర్మ సన్యాసము చేసుకుంటూ వెళుతున్నామంటే భగవద్గీతని ధిక్కరించినట్టు కాదా అని ఒక్కసారి మీరు బుద్ధినేత్రాన్ని తెలుసుకొని ఎవరికి వాళ్లే ఆలోచించండి. ఒక్కసారి పదవిచ్ఛేదన చేసుకుందామండి. మచ్చిత్త మచ్చిత్త సర్వదుర్గాణి అన్నాడు. మచ్చిత్త అంటే మీకు అర్థమైంది కదా. మత్ చిత్త, మత్ చిత్త. మత్ అంటే నాపై, చిత్త అంటే మీ మనసుని పెట్టాలి. ఎన్ని శ్లోకాలు? సుమారు 26 శ్లోకాలు లిస్ట్ ఉంది నా దగ్గర. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అడగండి, నేను మొత్తం అన్ని పంపిస్తాను మీకు. ఎందుకంటే కేవలం సత్యత తెలుసుకునే ఆలోచన ఉండాలి, అంటే ఆర్గ్యుమెంట్స్ కోసం కాదు. ఏదో బుద్ధినేత్రం తెరుచుకున్న వాళ్ళలో 2 రకాలు ఉంటారంట. ఒకరేమో భౌతికంగానే ఉండి బుద్ధినేత్రం తెరుచుకుంటారు, వాళ్ళు ఆర్గ్యుమెంట్స్ వైపు వెళ్తారు. ఏమండి మీరు చెప్పేది కరెక్ట్ కాదు, ప్రపంచంలో ఎవరు బోధించిన గీత మీరు బోధిస్తున్నారు ఏంటి అని అంటారు. ఎందుకంటే వాళ్ళు బుద్ధినేత్రం తెరుచుకున్నారు కానీ భౌతికంలోనే ఉన్నారు. కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఏషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయాంతి తే. నన్ను పొందడానికి మీరు బుద్ధి నేత్రాన్ని తెలుసుకోవాలి. బుద్ధి యోగం అన్నాడు అక్కడ. అర్థమైందండి. సతతము అన్నాడు, యుక్తానం అన్నాడు. యుక్తం అంటే యోగయుక్తం, నిరంతరము నాతో అంటే ఆత్మ పరమాత్మ జ్ఞానం తెలుసుకొని ఆధ్యాత్మిక డైరెక్షన్ లో, ఆధ్యాత్మిక దృష్టి కోణంలో అర్థం చేసుకున్న ఆ బుద్ధికి భగవంతుడు ప్రాధాన్యత ఇస్తున్నాడండి. ఇక్కడ దైహికంగా ఉండి బుద్ధి నేత్రం తెలుసుకొని అవతల వాళ్ళని ఎలాగ మోసం చేయాలి, వాళ్ళని ఎలాగ తిప్పి కొట్టాలి, డిబేట్ లో నేను ఎలా పైకి రావాలి, దీని గురించి ఆ బుద్ధి గురించి భగవంతుడు చెప్పడం లేదు. అర్థమైందండి. మై అర్పిత మనోబుద్ధి అంటే నాపై అర్పితం చేయాలి, బుద్ధిని అర్పితం చేయమన్నాడంటే
భగవంతుడిని తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండా ఎట్లా అర్పణ చేస్తారు? మీరు ఎవరినైతే భగవంతుడిగా భావిస్తున్నారో ఆయన భగవంతుడు అని చెప్పి మీరు రుజువు చేయగలరా? ఎందుకంటే ప్రతి దానికి కూడా ఇక్కడ భగవంతుడు రుజువులు ఇస్తున్నాడు. ప్రతి దానికి ప్రూఫ్. ఎందుకంటే ఈ కలియుగం యొక్క అంతిమ సమయంలో మోసపోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. అర్థమైందండి? మోసపూరితమైనటువంటి మాటలతోనే పైన ఏమంటారు, పైన మామూలుగా పూత బాగుంటుంది, లోనంతా దొంగ బంగారం అంటారు చూసారా, పైన మాత్రం రియల్ గోల్డ్ కంటే బాగా మెరుస్తుంది అన్రియల్ గోల్డ్. అటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నటువంటి ఈ యొక్క సమాజంలో మనని మనము కాపాడుకోవటానికి భగవంతుడు ఎన్ని రకాల విధాలుగా ఎన్ని మార్గాల్లో మనకు చెప్తూ ఉన్నాడు, గమనించండి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, మచ్చిత్త, నీ చిత్తము నీ మనసు నా మీద పెట్టు నాయనా, నా ఒక్కడి మీదనే పెట్టాలి, నేనొక్కడినే భగవంతుణ్ణి. మచ్చిత్త. అప్పుడు ఏం జరుగుతుందంట? సర్వదుర్గాణి. సర్వదుర్గాణి అంటే ఏంటి? సర్వ ఆటంకాలు, ప్రతిబంధకాలు, దాని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇంపెడిమెంట్స్ అంటారు, అబ్స్టకల్స్ అంటారు. అర్థమైందండి? సో ఇటువంటి అబ్స్టకల్స్ పరమాత్మని పొందడానికి నీవు చేసే ప్రయత్నాలలో, ఒక సన్మార్గమైన జీవితాన్ని పొందే మార్గంలో ఎటువంటి ప్రతిబంధకాలు వస్తున్నాయో ఆ ప్రతిబంధకాలు, ఆ అబ్స్టకల్స్ ని నేను తొలగించేస్తాను అంటున్నాడు. ఎప్పుడు తొలగిస్తాను? నీ యొక్క బుద్ధిని నా మీద పెట్టినట్లయితే. చిత్తం అన్న దగ్గర మనసు బుద్ధిగా తీసుకోవచ్చు. ఎందుకంటే మనసు సవ్యంగా బిహేవ్ చేయాలి అంటే బుద్ధి చాలా షార్ప్గా ఉండాలి, పదునుగా ఉండాలి. బుద్ధి నేత్రము, మనోనేత్రము, ఆత్మనేత్రము, జ్ఞాన నేత్రము, మూడవ నేత్రము, సంస్కార పరివర్తన నేత్రము, పరమాత్మ ప్రాప్తి నేత్రము, ఇవన్నీ ఒకటేనండి. మూడవ నేత్రం, ద థర్డ్ ఐ ఆఫ్ డివైన్ విజ్డమ్ అంట. మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి. మత్ప్రసాదాత్ తరిష్యసి. మత్ప్రసాదాత్ అంటే ఎప్పుడైతే బుద్ధిని నా మీద పెడతావో, మనసుని నా మీద పెడతావో, అప్పుడు ఏమవుతుందండి? నీకు ఈ విధముగా ఆధ్యాత్మికంగా ఎదిగే విషయములో ఎవరైతే అడ్డు తగులుతున్నారో, ఏ ఏ కారణాల వల్ల నువ్వు రాలేకపోతున్నావో, ఈ భౌతికంగా ఉన్నటువంటి ఈ చాలా బిజీ షెడ్యూల్స్ పెట్టుకుని నీవు రాలేకపోతున్నావో అవన్నీ నేను తొలగించేస్తా అంటున్నాడు. చూసారా? మత్ప్రసాద తరిష్యసి. తరిష్యసి దాటిపోతావు. నీకు ఆ సముద్రం నుంచి దాటించేస్తాను, కష్టాల సముద్రం నుంచి బయటికి దాటించేస్తాను, విషయ వికారాల ఈ సముద్రం నుంచి బయట పడేస్తాను, మంచి మార్గాన్ని పెడతాను అంటాడు. అర్థం ఎంత ఎంత చక్కగా చెప్తున్నాడు. మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్. మత్ప్రసాదాత్ అంటే మత్ అంటే నా నుండి, ప్రసాదాత్ అంటే నా యొక్క ఆశీర్వాదాల బలము. దాని ఇంగ్లీష్లో గ్రేస్ అన్నాడు. జిఆర్ఏసి, గ్రేస్. నా యొక్క అనుగ్రహం అనమాట. కరెక్ట్గా చెప్పాలంటే నా అనుగ్రహం వలన, నా యొక్క ఈ యొక్క ఆశీర్వాదం వలన నీవేమవుతా చాలా సులభముగా ఎవరైతే నీకు ఆటంకం కలిగిస్తున్నారో, ఏ మార్గాల వల్ల నువ్వు మంచి మార్గాన్ని ఎంచుకున్నా కూడా వెళ్ళలేకపోతున్నావో, అక్కడ అడ్డు తగులుతున్నటువంటి వాళ్ళందరూ ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రతిబంధకాలన్నీ 100% నేను తొలగించేస్తాను. ఎప్పుడు తొలగిస్తాను? మచ్చిత్త, నీ యొక్క మనసు బుద్ధి నా మీద లగ్నము చేసినప్పుడు. దాని అనేక శ్లోకాలు మనాభవ అన్నాడు. మయ్యేవ మన ఆదస్వ మయ బుద్ధిం నివేశయ అన్నాడు 12వ అధ్యాయం 8వ శ్లోకంలో. ఇలాగ 26 శ్లోకాలు లిస్ట్ నా దగ్గర ఉంది. అర్థమైందండి? సో బుద్ధి ద్వారా కనెక్ట్ చేయండి. బుద్ధి అంటే బుద్ధి నేత్రం స్పష్టంగా మీరు అర్థం చేసుకోవాలి అంటే ఆధ్యాత్మిక దృష్టికోణములో ఆత్మ జ్ఞానము పొందడమే కాకుండా ఆత్మ యొక్క ఏమంటారు ఉనికిని, అనుభూతిని, అస్తిత్వాన్ని మీరు ఆ విధంగా గుర్తించినప్పుడే ఈ మయ్యర్పిత మనోబుద్ధి అంటే ఆ భగవంతుడు ఆదేశించిన విధంగా మనం బుద్ధి స్వచ్ఛమవుతుంది. పరమాత్మతో ఆ యొక్క సంయోగము ద్వారా ఆత్మ పవిత్రమవుతుంది, శుద్ధమవుతుంది. మచ్చిత్త సర్వదుర్గాణి ఏమన్నాడు? మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి. 2 పంక్తులు అర్థమయ్యి కదండి. అప్పుడు ఈ విధంగా అన్ని కష్టాల నుంచి నువ్వు దాటేస్తావు. ఎటువంటి సమస్యలు లేవు. అన్ని పరిస్థితులు వస్తుంటాయి, పోతుంటాయి. నువ్వు సులభంగా దాన్ని దాటేస్తావు. ఎందుకు? నీవు నాతో కనెక్ట్ అయి ఉన్నావు కాబట్టి, నన్ను గుర్తించేవు కాబట్టి, దానికి ప్రతిఫలంగా నీకు సర్వ సమస్యల నుంచి బయటపడేస్తున్నాను. జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్ అన్నాడు. చూసారా?
ఏంటి ఎందులో అన్నాడు? 7వ అధ్యాయంలో, 9వ అధ్యాయంలో మొదటి శ్లోకం ఇందా చెప్పుకున్నాం. ఇదనమాట మొదటి 2 శ్లోకాలు, మొదటి 2 పంక్తులు. ఇప్పుడు వినకపోతే ఒకవేళ వినకపోతే, డోంట్ కేర్ చేస్తే, రిజెక్ట్ చేస్తే, భగవంతుడా నాకు అసలు నీ మాటలే అక్కర్లేదు, అసలు నిన్ను గుర్తించను, నేనేదో నమ్ముకున్నాను గురువు గారిని, ఆయన ఒక మంత్రం ఇచ్చాడు, లేకపోతే నేనేదో దేవీ దేవత స్వరూపాన్ని నమ్ముకున్నాను, వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నాను, ఏదో చిన్న చిన్న కోరికలు తీరుస్తున్నారు, నాకు చాలు ఈ జన్మకి అనుకున్న వాళ్ళ గురించి చెప్పడం లేదండి. అర్థమైందండి? అందుకని ఏమంటున్నాడు ఇక్కడ? ఒకవేళ అహంకారముతో నా మాట వినకపోయినట్లయితే ఏమవుతుందో చెప్తున్నాడు. మిగతా 3వ పంక్తి 4వ పంక్తి చాలా జాగ్రత్తగా వినండి. అహంకారా జాగ్రత్తగా వినండి. అహంకారాత్ నశ్రోష్యసి వినంక్షసి అన్నాడు. అధచేత్వ అంటే ఒకవేళ డ్యూ టు సమ్ సర్కమస్టాన్సెస్, కొన్ని పరిస్థితుల ప్రాబల్యం వలన నీవు నేను చెప్పిన మాటలని వినకపోయినట్లయితే అన్నాడు. అధచేత్వం అహంకారాత్ నశ్రోష్యసి, శ్రోష్యసి అంటే వినడం, నశ్రోష్యసి నేను వినను అన్న వాళ్ళ గురించి చెప్తున్నాడు. నశ్రోష్యసి వినంక్ష్యసి అన్నాడు. వినంక్ష్యసి అంటే ఇంగ్లీష్లో ఏ పదం వాడాడు తెలిసినండి? డెస్ట్రాయ్ అన్నాడు. నష్టపోతావు, పతనం అవుతావు, రూయిన్ అన్న పదం కూడా వాడాడు. ఇంగ్లీష్ గీతా పుస్తకాలు తిరిగేస్తుంటాను, యూట్యూబ్లో తిరిగేస్తుంటాను, పెద్దవాళ్ళ మాటలు తిరిగేస్తుంటాను, అన్ని కోణాల్లో తిరిగేసి అప్పుడు ఆ తత్వం ఇంకా ఎవరు ఏం చెప్పారు, నిజంగా తత్వం చెప్తున్నారా, ఆ తత్వాన్ని బోధించకుండా ఏదో జ్ఞానం చెప్తున్నారా అని అన్ని పరిశీలించి నేను ఈ తత్వాన్ని మీకు అందిస్తున్నాను. అధచేత్వం అహంకారాత్ శ్రోష్యసి అవినంక్షసి అన్నాడు. అంటే ఎంత గంభీరంగా చెప్పాలా చెప్పండి భగవంతుడు. వినంక్షసి అంటే నువ్వు నాశనం అయిపోతావని. మనం కూడా మన పిల్లలు సరిగ్గా బిహేవ్ చేయకపోతే అంటాం కదా, నువ్వు నా చెప్పిన మాట వినకపోయినట్లయితే నీవు నా ఇంట్లోంచి వెళ్ళిపో, నీవు నా కొడుకుగా చెడపుట్టావు, నువ్వు నాకు అక్కర్లేదు, నిన్ను రిజెక్ట్ చేస్తున్నాను, ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు ఇవ్వను అంటామా లేదా? అంటున్న సందర్భాలు ఉన్నాయి కదా. మళ్ళీ భగవంతుడు ఇంత కఠినంగా నువ్వు నాశనం అయిపోతావని చెప్పాలా? తేలిగా చెప్పకూడదా? ఎందుకు చెప్తున్నాడు అంటే ఇక్కడ నాశనం అయిపోవటం అంటే ఫిజికల్ గా నాశనం అయిపోవడం కాదు. ఫిజికల్ గా నాశనం అయిపోయే శాపాలు కాదండి ఇవి. నువ్వు ఆధ్యాత్మిక జగత్తులో ఏదైతే అద్భుతమైనటువంటి ప్రాప్తి పొందవలసి ఉందో అదే అతి త్వరలోనే నా ద్వారా స్థాపన కాబడే సత్య త్రేతాయుగాలు అనబడే స్వర్గము, ఇందులోకి నిన్ను పంపించే లక్ష్యముతో ధర్మయుగం ఇది, ధర్మ సంస్థాపనా కర్తవ్యాన్ని నేను చేస్తున్నాను. నీ తండ్రి నీ తండ్రి ఇంత గొప్ప పని చేస్తున్నాడు, నువ్వు నా బిడ్డవి, నా బిడ్డల కోసం కాకపోతే నేను ఎవరి కోసం చేస్తున్నాను అర్థం చేసుకోండి. అందుకని ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేటువంటి ఆ యొక్క సువర్ణ అవకాశం నుండి నీవు వంచితుడు కాబోతున్నావు నాయనా. ఇదనమాట. అంటే ఆధ్యాత్మికంగా రూయిన్ అయిపోతున్నావు, స్పిరిచువల్ డిస్ట్రక్షన్ అన్నమాట ఇది. అర్థమైందండి? అహంకారం అంటే ఎక్కడి నుంచి వస్తుంది? అహంకారం అంటే నేను దేహము, నేనే చాలా గొప్పవాడిని, నా పనులన్నీ నేనే చేసుకుంటున్నాను, ఐఎమ్ ఇండిపెండెంట్, ఐ డోంట్ కేర్ ఎనీబడి, నాకు ఎవరు అక్కర్లేదు, నా యొక్క తెలివితేటల మీద నేను డబ్బు సంపాదించుకుంటున్నాను, పెద్ద ఈ విధంగా బంగళాలు కట్టుకున్నాను, విద్యలు మేడలు కట్టుకున్నాను, ఎన్నో ఫ్యాక్టరీలకు అధినేతని, నన్ను అందరూ సలాం కొడతారు, అందరూ నన్ను గౌరవిస్తారు, నాకంటే గొప్పవాడు లేడు. ఇవన్నీ ఏంటండి? అహంకారం. అహంకారం అంటే అహం సాకారము, నేను దేహము 100% నేను శరీరము అన్న భ్రాంతిలోనే నడిపిస్తూ ఉన్నాము. ఇంద్రియ సుఖాలకి బానిసైపోయి దాని నుండి బయటికి రమ్మని భగవంతుడు చెప్పినప్పుడు ఖచ్చితంగా చాలా మందికి నచ్చదు. ఇది యథార్థం అండి. చాలా మందికి నచ్చదు. ఎందుకు నచ్చదు? దేహభ్రాంతిలో అనేక జన్మలుగా, ఇప్పుడు ఈ జన్మలో కూడా అనేక సంవత్సరాలుగా నేను దేహం అనుకుంటూ అటువంటి భ్రాంతిలో పడి జీవితాన్ని నడిపిస్తున్నటువంటి వాడికి ఒక్కసారి అసలు నువ్వు దేహం కాదురా, నువ్వు ఆత్మవి, ఒక బిందు స్వరూపానివి, ఒక డివైన్ ఇంటలెక్ట్వి, ఈ యొక్క బిందు స్వరూపంలోనే ఎన్నో గుణాలు శక్తులు అక్కడ భగవంతుడు అందులో కూర్చడం జరిగింది. దాన్ని అనుభవం చేసుకున్నట్లయితే నువ్వు చాలా తేలిగ్గా ఉంటావు, పరమాత్మ శక్తిని అనుభవం చేస్తావు, పరమాత్మ తోడు నీడని అనుభవం చేస్తావు, దివ్య గుణాల ధారణ చేస్తావు, ఈ జన్మలో కూడా
నిరోగి కాయగా ఉంటావు, ఆరోగ్యంగా ఉంటావు, మంచి సంబంధాలు ఉంటాయి, ఇరుగు పొరుగు వాళ్ళతో మంచి సంబంధాలు పెట్టుకుంటావు, నీవు నీ కుటుంబాన్ని కూడా చక్కగా తీర్చిదిద్దుకుంటావు. ఈ గుణాలు చెప్తున్నారు. తండ్రి బిడ్డకి చెప్తున్నాడండి. మీరు భగవంతుడు శిష్యుడు అనుకుంటే కుదరదు, భగవంతుడు భక్తులు అనుకుంటే కుదరదు. ఇన్నాళ్ళు అనుకున్నాం పితాహమస్య జగత అన్నాడు కదా. అర్జున్ ఏమన్నాడు? పితాసి లోకస్య చరాచరస్య అన్నాడు. ఇకనే అదచేత్ అహంకారాత్ నా శ్రోష్యసి వినంక్షసి. అందుకే గట్టిగా చెప్తే కనీసం అరే భగవంతుడు నన్ను తిడుతున్నాడు రా, భగవంతుడు నాశనం అయిపోతున్నాడు అని చెప్పాడు. మన మనవేళ పిల్లల గురించి నువ్వు నాశనం అయిపోతావు, పోరా, నా మాట వినట్లేదు, గెటౌట్ అంటావా? అదేవిధంగా నువ్వు నాశనం అయిపోతావని భగవంతుడు చెప్తున్నప్పుడు మనము ఆలకించాలా వద్దా అని మీకు ఎవరికి వాళ్ళే అర్థం చేసుకోవాల్సిన పని అండి. ఆధ్యాత్మికంగా నాశనం అయిపోతాం అంటే సత్యత్రేతాయుగాలు అనబడే స్వర్గములో అడుగుపెట్టే అధికారాన్ని అక్కడ దాకా వచ్చింది జస్ట్ కొంచెం ఒక్క సంకల్పమే అడ్డొస్తోంది, ఒక్క సంకల్పమే అడ్డొస్తోంది. వెళ్ళాలా వద్దా? ఆధ్యాత్మికంగా నేను అర్థం చేసుకోవాలా వద్దా? పరమాత్మ ఒక్కడే భగవంతుడు అంటున్నాడు, అది సత్యమా కాదా? దేవీ దేవతలు భగవంతుడు కాదు, దేహదారులు ఎవరు భగవంతుడు కాదంటున్నాడు, ఎంతవరకు కరెక్ట్? అసలు విజ్ఞతని వాడండి, త్రినేత్రాన్ని తెరుచుకోండి, ఎవరి మాటలు వినక్కర్లేదండి, ఏ గ్రంథంలో ఉన్న విషయాలు కాదు కాకుండా మీ అంతలో కేవలం బుద్ధి నేత్రాన్ని తెరుచుకోండి. సత్యత ఆధారంగా నేను అర్థం చేసుకుంటాను. రెండు వైపులా చెప్తున్నాడు. నా మాట వింటే నీవు తరిస్తావంటున్నాడు, నా మాట వినకపోతే నీ జీవితాన్ని పట్టించుకుంటున్నావు, ఖబర్దార్ మేలుకో నాయనా అంటున్నాడు. ఇదండి ఈ శ్లోకంలో తత్వము. భగవద్గీతలో భాష్యకారులు ఏమి రాసుకున్నారో చూసి ఈ యొక్క ఎపిసోడ్ని మనం సంపన్నం చేసుకుందాం. 18:58 అండి. పైన తెలుపబడిన అంటే ఇదివరకు మనం చెప్పుకున్నాం చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య. సో గత కొన్ని ఎపిసోడ్ నుంచి చర్చించుకున్న దానికి రిజల్ట్ చెప్తున్నాడు. పైన తెలుపబడిన విధముగా నాయందు చిత్తమును నిలిపినచో నా అనుగ్రహము వలన, అనుగ్రహం కరెక్ట్ అర్థమైందండి, ప్రసాదాత్ అంటే నా డివైన్ గ్రేస్ అన్నాడు అక్కడ ఇంగ్లీష్లో. నా అనుగ్రహం వలన సమస్త సంకటముల నుండి అనాయాసముగా బయటపడగలవు. అద్భుతమైన వరదానం అండి ఇది. భగవంతుడు వరదానం ఇస్తున్నాం, తీసుకోవడం సిద్ధంగా లేకపోతే నిజంగా అటువంటి వాడికంటే అంటే దురదృష్టవంతుడు ఇంకొకటి ఉంటాడండి. నా అనుగ్రహం వలన సమస్త సంకటముల నుండి అనాయాసముగా బయటపడగలవు. ఒకవేళ అధచేత నడుచుసారా, ఒకవేళ అహంకార కారణమున నా వచనములను పెడచెవిన పెట్టినచో, ఒకవేళ అహంకారము కారణమున నా వచనములను పెడచెవిన పెట్టినచో నష్టముల పాలగుదువు అనగా పరమార్థ పదము నుండి భ్రష్టుడగుదువు. పరమార్థము వ్యవహారం అంటారు కదా, పరమార్థం అంటే హైయెస్ట్ లెవెల్కి వెళ్ళే దాంట్లో నీకు నువ్వే అడ్డు వేసుకుంటున్నావు, నీకు నువ్వే నీ జీవితాన్ని భ్రష్టు పట్టించుకుంటున్నావు. భగవంతుడు ఇప్పటికీ ఇంకా టైం ఉంది కాబట్టి మేలుకోండి, నేను 2 విధాలు అనుగ్రహించాను, నా మాట వింటే మిమ్మల్ని అత్యున్నతమైనటువంటి స్థానంలోకి తీసుకొని వెళ్తాను. ఒకవేళ నా మాటని వినకపోయినట్లయితే నేను ఏమి చేయలేను, తండ్రిగా నా బాధ్యతను నేను నిర్వహిస్తున్నాను. బిడ్డగా మీరు నన్ను తండ్రిగా అంగీకరించకపోయినట్లయితే కేవలం వారసత్వం నా నుండే వస్తుంది అన్న సంగతి గమనించండి. ఇంకా ఎవరు కూడా స్వర్గ వారసత్వాన్ని మీకు ఇవ్వలేరు. అర్థమైంది. ఇక్కడితో మన చర్చను ముగించుకుందాం. మళ్ళీ రాబోయే ఎపిసోడ్లో మరొక అద్భుతమైన శ్లోకంలోని లోతైన తత్వాన్ని స్పష్టంగా అర్థం చేయించే ప్రయత్నం చేసుకుందామండి. అంతవరకు సెలవు. లోకా సమస్త. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తాత్విక సారాన్ని వివరంగా శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.